హాయ్ నమస్తే మీతో నాదక్క చిన్న మాట. మనకి ఎప్పుడైనా సరే అలసట నందునప్పుడు ముఖ్యంగా స్త్రీలు అనమాట పీరియడ్స్ టైంలో కానీ లేదంటే పిల్లలు పుట్టిన తర్వాత కానీ కొంచెం బలహీన పడుతూ ఉంటాం కదా. అలాంటి సమయంలో మనం వీక్లీ వన్స్ కనుక ఈ రాగి పిట్టిని కనుక తీసుకుంటే మనం కొంచెం స్ట్రాంగ్గా ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. దానికోసం మనము ఇదిగో 2 కప్పుల నుంచి 3 కప్పుల వరకు రాగి పిండిని తీసుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా చాలా జాగ్రత్తగా ఈ పిండిని బాగా ముద్దగా కాకుండా కొంచెం వాటర్ అబ్జర్వ్ చేసుకునేలాగా ఇలాగా పొడి పొడిగా కలుపుకొని దాన్ని ఒక ఇడ్లీ పాత్రలో కానీ లేదు అని అంటే కనుక ఒక చిన్న గిన్నెలో కానీ ఇలాగ క్లాత్ పెట్టి మనం మూత పెట్టుకుని ఆవిరి మీద ఉడికించుకోవాలండి. సో మనం ఇడ్లీ ఎలాగైతే చేసుకుంటామో ఆ మాదిరిగానే చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా ఈ విధంగా. ఇది ఒక 30 మినిట్స్ మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకున్నప్పుడు మనకి చక్కగా ఈ రాగి పిట్టి అనేది ఈ రాగి పిండి చక్కగా నీట్గా ఉడికిపోవడం జరుగుతుందన్నమాట. సో ఈ పిండిలో మనం పాత బెల్లం ఉంటే పాత బెల్లం వేసుకోండి, లేదు అని అంటే కనుక బెల్లాన్ని, అలాగే కొంచెం టేస్ట్ కోసం కొబ్బరిని, ముఖ్యంగా ఇందులో ఎక్కువ యూజ్ చేసేది గానుగ నూనె అనమాట. సో ఈ గానుగ నూనె వల్ల కూడా మనకి చాలా ఉపయోగం ఉంటుందన్నమాట. ఈ పిట్టిలో ఎక్కువగా గానుగ నూనె యూజ్ చేస్తే బాగుంటుంది. ఈ మూడింటిని ఇలాగా ఈ రాగి పిండిలో ఉడికించుకున్న ఈ రాగి పిండిలో వేసుకొని తగినంత గానుగ నూనె వేసుకొని ఇలాగా కలుపుకేనండి మనం తినగలిగితే కనుక మనకి చాలా శక్తి బలం కూడా వస్తుందన్నమాట. మీకు మోస్ట్లీ పీరియడ్స్లో ఎక్కువ బ్లీడింగ్ అవుతున్నా, లేదు అని అంటే కొంచెం బాగా నొప్పిగా అనిపిస్తున్నా సరే ఇలాంటివి చేసుకుని తింటే కనుక ఉపశమనం ఉంటుంది. థ్యాంక్ యూ.